అతి ముఖ్యమైనటువంటి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి బిట్లు రావడానికి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి కాన్సెప్టు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. మరి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఇప్పుడు ప్రస్తుతం పాఠశాలలో అమలవుతుండేటువంటి బోధనా విధానాలు స్టూడెంట్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్స్లోనే జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు బోధనలో ఉపాధ్యాయుడి కంటే కూడా విద్యార్థికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఇక్కడ నువ్వు అంటే సమాజం ఎలా మారిపోయిందంటే ఇప్పుడు పాఠం చెప్పడం కాదు, పిల్లవాడికి పాఠం నేర్పించాలి. చెప్పడం నుంచి నేర్పించడానికి వెళ్ళిపోయింది. బోధన నుంచి అభ్యసనానికి మారిపోయింది. ఇక్కడ నువ్వు బోధన చేయడం ప్రాముఖ్యత కాదు, పిల్లవాడు నేర్చుకున్నాడా లేదా అనేది ఇక్కడ ప్రాధాన్యత. ఇక్కడ నువ్వు పాఠం చెప్పాను అనడానికి లేదు, పిల్లవాడు నేర్చుకున్నాడా లేదా అనే దానికి ప్రాధాన్యతనివ్వాలి. అంటే బోధనలో ప్రాధాన్యత అంతా కూడా ఉపాధ్యాయుడి నుంచి విద్యార్థి దగ్గరికి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ బోధనలో విద్యార్థికి అధిక ప్రాధాన్యతనిస్తూ బోధన చేసేటువంటి పద్ధతులనే విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అంటున్నాం. ఇటువంటి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులలో ఒక బోధనా పద్ధతి గురించి ఒకసారి మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా గమనించండి. అందులో ఫస్ట్ నెంబర్ 1 ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. ఇండక్టివ్ మెథడు, డిడక్టివ్ మెథడు. అంటే మరి ఆగమన పద్ధతిలో బోధన ఎలా జరుగుతుంది, నిగమన పద్ధతిలో బోధన ఎలా జరుగుతుంది, మరి ఏ విధంగా జరిగితే అది ఏ బోధనా పద్ధతి అవుతుంది అనేటువంటి విషయాలను ఈ రెండు పద్ధతుల్లో కంపేర్ చేసుకుంటూ నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అనంటే, ఆగమన పద్ధతిని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలమ్మా, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా. మరి చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరయ్యానంటే సర్ ఫ్రాన్సిస్ బేకన్. ఎవరమ్మా ప్రవేశపెట్టింది? బేకన్. వీడు పూర్తి పేరు సర్ ఫ్రాన్సిస్ బేకన్ పాసిల్, వాడు పూర్తి పేరు. అయితే మన పుస్తకాలలో మాత్రము జస్ట్ వాడి పేరు బేకన్ అని మాత్రమే ఉంటుంది, బేకన్ అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. కానీ వాడు పూర్తి పేరు మాత్రము సర్ ఫ్రాన్సిస్ బేకన్ పాసిల్, వాడు పూర్తి పేరు. ఓకేనా. ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి విద్యావేత్త ఎవడమ్మా? ప్రవేశపెట్టినటువంటి విద్యావేత్త సర్ ఫ్రాన్సిస్ బేకన్ పాసిల్ అనేటువంటి విద్యావేత్త. మరి అతను ప్రవేశపెడితే ఆ ప్రవేశపెట్టినటువంటి ఆగమన పద్ధతిని ప్రచారం చేసినటువంటి విద్యావేత్త, ప్రవేశపెట్టినవాడు ఒకడున్నాడు, దానిని మళ్ళీ ప్రచారం చేసినటువంటి విద్యావేత్త ఎవడయ్యానంటే వీటి రెండింటి మధ్య గుర్తుపెట్టుకోండి తేడాలు. పెస్టాలజీ అనేటువంటి విద్యావేత్త. ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టినది బేకన్. బిగిన్ చేశాడు, పెస్టాలజీ ప్రచారం చేశాడు. ఆగమన పద్ధతిని బిగిన్ చేసింది ఎవరు? బేకన్. దాన్ని ప్రచారం చేసింది పెస్టాలజీ. గుర్తుపెట్టుకున్నాము. మరి ఆగమన పద్ధతిని మరి వాళ్ళు ప్రచారం చేసిన తర్వాత మరి ఆగమన పద్ధతిలో బోధన ఎలా జరుగుతుంది అనేటువంటి విధి విధానాల గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అసలు ఆగమనము అంటే అర్థం ఏమిటి? ఆగమనము అంటే అర్థం ఏమిటి? ఆగమనము అంటే అర్థము రాబట్టడం అని అర్థం. ఆగమనము అంటే అర్థం ఏమిటి? రాబట్టడం అని అర్థం. ఓకేనా, క్లియర్. మరి ఆగమనము అంటే అర్థము రాబట్టడం అంటున్నా. మరి ఏం రాబట్టాలి? ఏమి రాబట్టాలయ్యానంటే ఆగమన పద్ధతిలో ఏమి రాబట్టడం జరుగుతుంది అనంటే సూత్రాలను రాబట్టడం జరుగుతుంది, నియమాలను రాబట్టడం జరుగుతుంది, అట్లానే సిద్ధాంతాలను రాబట్టడం జరుగుతుంది, సాధారణీకరణాలను రాబట్టడం జరుగుతుంది. సాధారణీకరణాలు, అనుమితులను రాబట్టడం జరుగుతుంది. ఇలా సూత్రాలు కానీ, నియమాలు కానీ, సిద్ధాంతాలు కానీ, సాధారణీకరణాలు కానీ, అనుమితులను కానీ రాబట్టడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి ఏమిటయ్యానంటే ఆగమన పద్ధతి. ఆగమనము అంటేనే అర్థము రాబట్టడం. ఏమి రాబట్టాలి? సూత్రాలు కానీ, నియమాలు, సిద్ధాంతాలు, సాధారణీకరణాలు, అనుమితులను రాబట్టడం జరుగుతుంది. మరి ఇవి రాబడుతున్నాం సరే, మరి ఆగమన పద్ధతిలో బోధన ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుందయ్యా అనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, గమనించండి. తరగతి గదిలోకి ఉపాధ్యాయుడు పోగానే తాను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, తాను ఏదైతే చెప్పాలనుకుని క్లాస్ రూమ్లోకి వెళ్ళాడో,
దానిని విద్యార్థులకు నేరుగా చెప్పడు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను. ఉపాధ్యాయుడు తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని తరగతి గదిలోకి పోగానే తాను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని నేరుగా విద్యార్థులకి చెప్పడు. మరి చెప్పకపోతే ఎలా అంటే, తాను అనుకున్నటువంటి విషయాన్ని నేరుగా విద్యార్థులకి చెప్పకుండా ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉదాహరణలను ఇస్తూ 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 ఒకానొక సందర్భంలో ఆ ఉదాహరణల నుంచి విద్యార్థులే రాబడతాడు ఉపాధ్యాయుడు ఏం బోధించాలనుకునేటువంటి విషయాన్ని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, గమనించండి. ఇప్పుడు క్లాస్ రూమ్లోకి పోంగలోనే ఒక ఉపాధ్యాయుడు ఒక బొమ్మను గీశాడు. పిల్లలు, ఇది దీర్ఘచతురస్రం, మీకు తెలుసు కదరా? ఎస్, తెలుసు సార్. అయితే చూడండి, ఈ దీర్ఘచతురస్రంలో పొడవులో 4 చదరాలు ఉన్నాయి, వెడల్పులో 3 చదరాలు ఉన్నాయి. వెడల్పులో 3 చదరాలు ఉన్నాయి, 1 2 3. పొడవులో 1 2 3 4 4 చదరాలు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో మొత్తం ఎన్ని చదరాలు ఉంటాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటున్నాం. అంటే దాని లోపల ఉండేటువంటి చదరాలన్నింటినీ కలిపి దాని వైశాల్యము అంటున్నాం. ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం సూత్రం ఏంటిరా పిల్లలు అనంగలోనే, వైశాల్యం ఎంత అనంగలోనే 12 చదరాలు సార్ అంటున్నాడు. ఎస్, వెరీ గుడ్. అన్ని లెక్క పెట్టేసేసి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, గమనించండి. ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రాన్ని గమనించండి పిల్లలు. ఈ దీర్ఘచతురస్రం లోపల ఉండేదంతా కూడా దాని వైశాల్యం అంటున్నాం, ఏరియా అంటున్నాం. మరి ఇక్కడ వెడల్పులో 2 చదరాలు ఉంటున్నాయి, పొడవులో 4 చదరాలు ఉంటున్నాయి. ఇప్పుడు మొత్తము దాని యొక్క వైశాల్యం ఎన్ని చదరాలు అంటే పిల్లలు లెక్క పెడతాడు. 1 2 3 4 5 6 7 8 8 చదరాలు సార్ అంటున్నాడు. పిల్లలు ఒకసారి గమనించండి, ఈ 12 చదరాలకి ఈ 3కి 4కి మధ్య ఉన్న సంబంధం ఉందా? ఒక్క ఉదాహరణ చెప్పంగానే వాడు చెప్పలేకపోతాడేమో. ఏమో సార్, అర్థం కావటం లేదు. ఎస్, వెరీ గుడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను పిల్లలు, చూడండి. దీని ఒక్క మొత్తం వైశాల్యం 8 చదరాలు అన్నాం మనం. ఈ 8 చదరాలకి 2కి 4కి మధ్య ఏమన్నా సంబంధం ఉందా? ఏమో సార్, అర్థం కావటంలా. అంటే వాడు చెప్పగలిగినంత వరకు నువ్వు ఉదాహరణలను ఇస్తూనే ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, గమనించండి పిల్లవాడికి. ఇక్కడ వెడల్పులో 4 చదరాలు ఉన్నాయి, 1 2 3 4 5 6. ఇక్కడ వెడల్పులో 6 చదరాలు ఉన్నాయి, 6 చదరాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిలో మొత్తం ప్రదేశాన్ని వైశాల్యం అంటున్నాం. ఇప్పుడు మొత్తం చదరాలను లెక్క పెడితే 24 చదరాలు వచ్చినాయి సార్ అని పిల్లవాడు లెక్క పెడతాడు. గమనించండి పిల్లలు, ఈ 24 చదరాలకి 4కి 6కి మధ్య ఉన్న సంబంధం ఉందా? సార్, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తుంటే వీటి రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే, గుణిస్తే ఆన్సర్ వస్తుంది సార్. ఆన్సర్ వస్తుంది సార్. ఎస్, వెరీ గుడ్. అంటే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుగొనడానికి పొద్దుస్తమానం మనం ఇలా చదరాలను గీసుకొని మనం లెక్క పెట్టవలసిన అవసరం లేదు. పొడవుని వెడల్పుని గుణిస్తే, పొడవు ఇంటూ వెడల్పు అని మనం గుణిస్తే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి పిల్లలు, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము దేన్ని పెంచితే వచ్చేసేస్తుంది? పొడవు ఇంటూ వెడల్పు సార్ అంటున్నాడు. ఎస్, అంటే నేను తరగతి గదిలోకి వచ్చిన తర్వాత నేను విద్యార్థులకి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని నేర్పించాలి అనుకున్నాను. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని నేర్పించాలనుకున్నాను కానీ నేను తరగతి గదిలోకి వచ్చిన తర్వాత నేను అనుకున్నటువంటి విషయాన్ని నేను నేరుగా విద్యార్థులకి చెప్పలేదు. చెప్పకుండా నేనేం చేశాను? విద్యార్థులకి ఉదాహరణలు ఇస్తూ వచ్చాను. ఉదాహరణల నుంచి విద్యార్థుల చేతే నేను అనుకున్నటువంటి విషయాన్ని రాబట్టడం జరిగింది. అందుకని ఆగమనము అంటేనే అర్థము రాబట్టడము. ఎస్, ఏం రాబట్టాము? ఇప్పుడు సూత్రాలను రాబట్టాం. ఇలా సూత్రాలను కానీ, సిద్ధాంతాలను కానీ, నియమాలు, సాధారణీకరణాలు, అనుమితులను రాబట్టడాన్ని
ఏమంటామా అంటే ఆగమన పద్ధతి అంటున్నాం. ఎవరి నుంచి రాబట్టాలి? విద్యార్థుల నుంచి రాబట్టాలి. మరి విద్యార్థుల నుంచి రాబట్టాలి అంటే నువ్వు ఏమి కల్పించాలి? ఉదాహరణలను కల్పించాలి. అంటే ఆగమన పద్ధతిలో బోధన ఎలా జరుగుతుందయ్యానంటే వేటి ద్వారా జరుగుతుందయ్యానంటే ఫస్ట్ ఒక్కసారి గమనించండి. నేను క్లాస్ రూమ్లోకి పోంగలోనే విద్యార్థులకి ఉదాహరణలు చెబుతున్నా. ఉదాహరణల నుంచి నేను ఏం రాబట్టాను? సూత్రం రాబట్టాను. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. అంటే పిల్లవాడికి ఇది ఒక విషయం తెలుసు, అవునా కాదా? అంటే ఈ అన్ని చదరాలు లెక్క పెడితే దాని యొక్క వైశాల్యం వచ్చిందని తెలుసు, దీంట్లోనూ తెలిసింది. ఇలా అన్నింటిలోనూ ఇలానే జరుగుతుందనే విషయం తెలిసిందా అంటే దీంట్లోనూ ఇలా జరిగింది, దీంట్లోనూ అలానే జరిగింది, దీంట్లోనూ ఇలానే జరిగింది. అంటే ఫస్ట్ పిల్లవాడికి తెలిసినటువంటి విషయాలతో చెప్పుకుంటూ పోయి అన్నింటిలోనూ ఇలానే జరుగుతుందనే విషయం ముందర వాడికి తెలియదు. అంటే పిల్లవాడికి తెలిసినటువంటి విషయాల నుంచి క్రమేణా పిల్లవాడికి తెలియనటువంటి విషయాన్ని కూడా ఆ సూత్రాన్ని నేర్పించేసేసాను నేను ఇక్కడ. ఫస్ట్ దీంట్లో నేను పిల్లవాడికి లెక్క పెట్టబడినప్పుడు, సార్ బాక్సులు 12 బాక్సులు ఉన్నాయి, 12 చదరాలు ఉన్నాయి, అది 12, దాని యొక్క వైశాల్యము 12 చదరాలు సార్ అంటున్నాడు. దీంట్లో 8 చదరాలు సార్ అని వాడు చెప్తున్నాడు. కానీ ప్రతి దానిలోనూ పొడవు ఇంటూ వెడల్పు చేస్తే సూత్రం వస్తుందనే అనేటువంటి విషయం ముందు పిల్లవాడికి తెలుసా? తెలియదు. అంటే ముందు బోధన ఎలా స్టార్ట్ చేస్తున్నావు? నువ్వు పిల్లవాడికి తెలిసినటువంటి విషయాల నుంచి స్టార్ట్ చేసి తెలియనటువంటి విషయాలను కూడా నువ్వు బోధన చేసేస్తున్నావు. తెలిసినా అంటే దాని అర్థం మూర్త అంశాల నుంచి అమూర్త అంశాలకు బోధన చేస్తూ ఉన్నావు. చూడండి, ఇంకొక మాట చెప్తున్నా. ఇది ఒక ప్రత్యేక అంశం, ఇది ఒక ప్రత్యేక అంశం, ఇది ఒక ప్రత్యేక అంశం, ఇది ఒక ప్రత్యేక అంశం. అంటే ఒక్కొక్క దానిని పరిశీలింపజేసి, అర్థమవుతుందా? ఒక్కొక్క దానిని పరిశీలింపజేసి అన్నింటిలోనూ ఇలానే జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని, తెలియనటువంటి విషయాన్ని విద్యార్థికి నేర్పించావు, అవునా? అంటే బోధన ఎలా జరిగిందయ్యానంటే ప్రత్యేక అంశాల నుంచి, అంటే ఒక్కొక్క ప్రత్యేక అంశాలను పరిశీలింపచేస్తూ పోయి ప్రతి దానిలోనూ బోధన ఇలానే జరుగుతుంది అనేటువంటి, ప్రతి దానిలోనూ ఇలానే జరుగుతుంది అనే సాధారణీకరణాన్ని రాబట్టడం జరిగింది. ఎస్, ఇవి గుర్తుపెట్టుకొని ఉండాలి. మరి ఆగమన పద్ధతిలో బోధన వేటి ద్వారా జరుగుతుందయ్యా అని అడిగితే ఏ సూత్రాల ద్వారా జరుగుతుంది అని అంటే ఇవి చెప్పాలి. ఆగమన పద్ధతిలో ఫస్ట్ మనము ఎలా బోధన స్టార్ట్ చేస్తాం? ఉదాహరణల నుంచి తీసుకుంటూ పోయి ఏం రాబట్టడం జరిగింది? సూత్రాన్ని రాబట్టడం జరిగింది. అంటే పిల్లవాడికి ముందు తెలిసిన విషయాన్ని స్టార్ట్ చేశానా, తెలియనటువంటి విషయాన్ని స్టార్ట్ చేశానా? ఎస్, ముందు ఇక్కడ సూత్రం వచ్చేసింది, పొడవు ఇంటూ వెడల్పు అనేది పిల్లవాడికి ముందు తెలియదు, ఇది తెలుసు, ఒక్కొక్కదాన్ని తెలుసు. అంటే పిల్లవాడికి తెలిసినటువంటి విషయాలతో తెలియనటువంటి విషయాన్ని నేర్పించాను. తెలిసిన అంటే దాని అర్థము మూర్త అంశము. మూర్త అంశాల నుంచి అమూర్త అంశాలను రాబట్టడం జరిగింది. ఒక్కొక్క ప్రత్యేక అంశాన్ని పరిశీలించుకుంటూ పోయి సాధారణీకరణాన్ని రాబట్టడం జరుగుతుంది. ఇది ఏ విధానంలో అనంటే ఆగమన పద్ధతిలో. ఆగమన పద్ధతిలో బోధన ఎలా జరుగుతుంది? ఉదాహరణల నుంచి సూత్రాన్ని రాబడుతున్నాం, తెలిసినటువంటి విషయాల నుంచి తెలియనటువంటి విషయాలకు రాబడుతున్నాం, అలానే ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరణలను రాబడుతున్నాం, మూర్త అంశాల నుంచి అమూర్త అంశాలకు బోధన జరుగుతుంది. ఇవి గుర్తుపెట్టుకొని ఉండాలి, ఓకేనా? ఆగమన పద్ధతిని ఫస్ట్ బిగన్ చేసింది ఎవరమ్మా? బేకన్. దాన్ని ప్రచారం చేసింది ఎవరు? పెస్టాలజీ. ఆగమనము అంటే అర్థం ఏమిటి? రాబట్టడం. ఏం రాబట్టాలి? సూత్రాలను కానీ, నియమాలను కానీ, సిద్ధాంతాలను కానీ, సాధారణీకరణాలను కానీ, అనుమితులను కానీ రాబట్టాలి. మరి ఎవరు రాబడతారు? ఎవరి నుంచి రాబడతారు? విద్యార్థుల నుంచి రాబట్టడం జరుగుతుంది. మరి విద్యార్థుల నుంచి రాబట్టాలంటే నువ్వేం కల్పించాలి? వాడికి ఉదాహరణలు కల్పించాలి. అంటే తగినన్ని మూర్త ఉదాహరణలను విద్యార్థులకు కల్పించడం ద్వారా జాగ్రత్తగా గమనించాలి. తగినన్ని అని నేను ఎందుకంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉదాహరణలు చెప్పంగానే కొంతమంది పిల్లలు చెప్పేసిస్తారు,
ఆ సమాధానానికి దానికి మధ్య ఏం సంబంధం ఉందో. కొందరు 2 ఎగ్జాంపుల్స్ చెప్తే చెప్పలేకపోవచ్చు, 3 ఎగ్జాంపుల్, 4 ఎగ్జాంపుల్స్, 5 ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అంటే వాడు ఎన్ని ఉదాహరణలు అయితే చెబితే వాడు నువ్వు అనుకున్నటువంటి విషయాన్ని చెప్పగలుగుతాడో అన్ని ఉదాహరణలు పిల్లవాడికి కల్పించాలి. అందుకని తగినన్ని అంటున్నాను, తగినన్ని మూర్త ఉదాహరణలను విద్యార్థులకు కల్పించి తద్వారా నువ్వేమి రాబట్టాలనుకుంటున్నావో అనే విషయాన్ని విద్యార్థుల నుంచి రాబట్టినట్లయితే ఆ బోధనా పద్ధతిని ఆగమన పద్ధతి అంటున్నాం, ఇండక్టివ్ మెథడ్ అంటున్నాం. ఎస్, మరి ఒక్క మాట చెప్తున్నాను, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూడండి పిల్లలు, క్లాస్ రూమ్లోకి రాంగలోనే చూడండి పిల్లలు, చూడండి ఇవన్నీ ఆమ్లాలురా, ఇవన్నీ యాసిడ్స్, ఇవన్నీ ఆమ్లాలురా. H2SO4ని తీసుకున్నాను రా పిల్లలు, నీలి లిట్మస్ని దానిలో ముంచితే అది ఎరుపు రంగులోకి మారిందిరా. అలానే HNO3ని తీసుకున్నాను రా, దాంట్లో కూడా నీలి లిట్మస్ని ముంచితే ఎరుపు రంగులోకి మారింది. తర్వాత HClని తీసుకున్నాను రా, దాంట్లోనూ నీలి లిట్మస్ని ముంచితే ఎరుపు రంగులోకి మారింది. తర్వాత H2SO4ని తీసుకున్నాను రా, దాంట్లోనూ నీలి లిట్మస్ని ముంచితే ఎరుపు రంగులోకి మారింది. CH3COH అసిటిక్ ఆమ్లాన్ని తీసుకున్నాను రా, దాన్ని కూడా నీలి లిట్మస్ని ముంచితే ఎరుపు రంగులోకి మారిందిరా అని నేను ఇలా చెప్తూ ఉంటే ఉదాహరణలు, పిల్లవాడు ఏం చెప్తాడనంటే, సార్ ఇలా కాదు, ఆమ్లాలన్నీ నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తాయి సార్ అన్నాడు. అది నేను క్లాస్ రూమ్లో పిల్లవాడికి నేర్పించాలనుకున్నటువంటి విషయం. కానీ నేను నేర్పించాలనుకున్నటువంటి విషయాన్ని నేను నేరుగా విద్యార్థికి చెప్పలేదు. కానీ నేను ఏం చెప్పాను, పిల్లవాడికి ఉదాహరణలు కల్పిస్తూ ఉన్నాను. తద్వారా ఆ ఉదాహరణల నుంచి విద్యార్థి చెప్పడం జరిగింది. మరి ఆ బోధనా విధానాన్ని ఏమంటామయ్యానంటే ఆగమన పద్ధతి అంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్. అరే పిల్లలు, నెల్లూరు అనేది సముద్ర తీర ప్రాంతం రా, అక్కడ జనసాంద్రత అధికంగా ఉంటుందిరా. తర్వాత ప్రకాశం కూడా తీర ప్రాంతం రా, అక్కడ కూడా జనసాంద్రత అధికంగా ఉంది. తర్వాత గుంటూరు, కృష్ణ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ తీర ప్రాంతాలు రా, కాబట్టి అక్కడ జనసాంద్రత అధికంగా ఉందిరా. తర్వాత వైజాగ్, తర్వాత శ్రీకాకుళం, విజయనగరం కూడా సముద్ర తీర ప్రాంతాలు, కాబట్టి అక్కడ జనసాంద్రత అధికంగా ఉందిరా పిల్లలు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందిరా అనంగలోనే, సార్ తీర ప్రాంతాలలో జనసాంద్రత అధికంగా ఉంటుంది అని చెప్పాడు. అంటే నేను అనుకున్నటువంటి విషయం అది, పిల్లవాడికి నేను చెప్పాలనుకున్నటువంటి విషయం అది. కానీ నేను పిల్లవాడికి నేరుగా చెప్పటం లేదు, ఉదాహరణలు నేను కల్పిస్తూ ఉన్నాను. తద్వారా పిల్లవాడే నేర్చుకోవడం జరిగింది. ఏ విధానంలో అంటే ఆగమన పద్ధతిలో. ఇంకొక మాట చెప్తున్నాను చూడండి పిల్లలు, ఇవన్నీ పక్షులురా. పిచ్చుక ఎగరగలదు, కాకి ఎగరగలదు, గ్రద్ద ఎగరగలదు, అలానే పావురం ఎగరగలదు, రామచిలుక ఎగరగలదు. నీ బొందబెట్ట ఆగు సార్, పక్షులన్నీ ఎగురుతాయి అని పిల్లోడు చెప్పిండు. అంటే పక్షులన్నిటికీ ఎగరగలిగే సామర్థ్యం ఉంది అని నేను చెప్పాలనుకున్నాను. కానీ నేను నేరుగా పిల్లవాడికి చెప్పలేదు, ఉదాహరణలు ఇస్తూ ఉన్నాను. తద్వారా పిల్లవాడే చెప్పడం జరిగింది. ఇలా బోధన చేస్తే అది ఏ బోధనా పద్ధతి అవుతుంది అంటే ఆగమన పద్ధతి అంటున్నాం. ఆగమన పద్ధతి, ఆగమనము అంటేనే రాబట్టడం. ఎవరి నుంచి? విద్యార్థుల నుంచి. ఎస్, మరి సూత్రాలను రాబట్టడానికి కానీ, అనుమితులు కానీ, సిద్ధాంతాలు కానీ, సాధారణీకరణాలు కానీ, నియమాలను కానీ రాబట్టడానికి ఉపయోగపడే పద్ధతి ఏమిటమ్మా? ఆగమన పద్ధతి. ది మోస్ట్ ఇంపార్టెంట్గా అడుగుతాడమ్మా, సూత్రాలను రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. ఇలాంటి సూత్రాలు ఎన్నైనా సరే, ఏ సూత్రాలైనా సరే పిల్లవాడికి రాబట్టాలి అనంటే, పిల్లవాడికి నేర్పించాలి అనంటే ఏ పద్ధతిని ఉపయోగించాలి? ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతిలో మనం ఏం రాబడుతూ ఉన్నాం? సూత్రాలను రాబడుతూ ఉన్నాం. అందుకని ఆగమన పద్ధతిని మరొక పేరుతో సూత్రీకరణ పద్ధతి అంటున్నాం.
సూత్రీకరణ పద్ధతి అంటే సూత్రాలను తయారు చేసే పద్ధతి అంటున్నాం. మరొక విధముగా సూత్ర స్థాపన పద్ధతి అంటున్నాం. సూత్రాలను స్థాపించే పద్ధతి. మరొక పేర్లు గుర్తుపెట్టుకొని ఉండాలి. సూత్రాలను రాబడుతూ ఉన్నాం ఏ పద్ధతిలో? ఆగమన పద్ధతిలో. అందుకని సూత్రీకరణ పద్ధతి అని దేని పిలుస్తూ ఉన్నాం? సూత్ర స్థాపన పద్ధతి అని దేని పిలుస్తూ ఉన్నాం? ఆగమన పద్ధతిని పిలుస్తూ ఉన్నాం. ఓకేనా? నెక్స్ట్ అయితే మరి ఆగమన పద్ధతిలో ఒక్క మాట చెప్పుకోవాలి. ఆగమన పద్ధతి అనేది ఆగమన హేతువాదం మీద ఆధారపడినటువంటి బోధనా పద్ధతి. సింపుల్గా అడుగుతాడమ్మా, సింపుల్గా అడుగుతాడు. ఆగమన హేతువాదం మీద ఆధారపడినటువంటి బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన హేతువాదం మీద ఆధారపడినటువంటి బోధనా పద్ధతి ఏమిటి? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఆగమన హేతువాదం మీద ఆధారపడినటువంటి బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. మరి పంతుల ఆగమన హేతువాదం అంటే ఏమిటి? ఆగమన హేతువాదం అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించినప్పుడు అలాంటి మిగతా సందర్భాలలో కూడా ఇలానే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, లోహాలన్నీ తీసుకున్నాం. మెటల్స్ ఆ లోహాలన్నిటినీ తీసుకున్నాం. మరి ఒక్కొక్క లోహాన్ని ఇప్పుడు ఇనుముని వేడి చేశాను, వ్యాకోచించింది. ఇక్కడ వ్యాకోచించడం అనేది నిజమయ్యింది. మెగ్నీషియాన్ని తీసుకున్నాను, వేడి చేశాను, వ్యాకోచించింది. వ్యాకోచించడం అనేది ఇక్కడ కూడా నిజమయ్యింది. వెండిని తీసుకున్నాను, వేడి చేశాను, వ్యాకోచించింది. బంగారాన్ని తీసుకున్నాను, వేడి చేశాను, వ్యాకోచించింది. అంటే ఏదైనా ఒక విషయం ఒక సందర్భంలో నిజమైనప్పుడు అలాంటి మిగిలిన సందర్భాలలో కూడా నిజమవుతూనే ఉంటుంది. ఇలాంటి లోహాలు ఎన్ని లోహాలైనా తీసుకో, లోహాలన్నిటినీ కూడా వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అని పిల్లవాడు రాబడతాడు. ఇలాంటి దానిని ఏమంటామయ్యారంటే ఆగమన హేతువాదము అంటున్నాం. ఏదైనా ఒక విషయం ఒక సందర్భంలో నిజమైతే అలాంటి మిగతా సందర్భాలలో కూడా నిజమవుతూనే ఉంటుంది అని చెప్పేదాన్నే ఆగమన హేతువాదము అంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనం అదే చేస్తూ ఉన్నాం. దీర్ఘచతురస్రాన్ని ఇక్కడ పరిశీలింప చేశాం. పొడవుకి వెడల్పుకి మధ్య సంబంధం ఉంది. ఈ సందర్భంలోనూ పరిశీలింప చేశాం, పొడవుకి వెడల్పుకి మధ్య సంబంధం ఉంది. ఈ సందర్భంలోనూ పరిశీలింప చేశాం, పొడవుకి వెడల్పుకి సంబంధం ఉంది. మిగిలిన ఏ దీర్ఘచతురస్రమైనా తీసుకోండి, దాన్ని వైశాల్యం రాబట్టాలి అంటే పొడవుకి వెడల్పుకి మధ్య సంబంధం ఉంటుంది. దాన్ని మనం ఆగమన హేతువాదము అంటున్నాం. కాబట్టి సింపుల్గా అడుగుతాడమ్మా, ఆగమన హేతువాదం మీద ఆధారపడినటువంటి బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. ఓకేనా? క్లియర్. అయితే ఆగమన పద్ధతి గురించి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. ఏంటి అనేది ఒక్కసారి గమనిద్దాం. ఓకేనా? నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రాబట్టడాన్నే జాగ్రత్తగా గమనించాలి. నిర్దిష్ట అంశాల నుంచి సాధారణ అంశాలను రాబట్టడాన్నే ఆగమనము అంటారు. మళ్ళీ చెప్తున్నా, నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రాబట్టడాన్నే ఆగమనము అంటున్నాం. ఈ మాట చెప్పినటువంటి విద్యావేత్త ఎవడయ్యానంటే పౌలర్. నిర్దిష్ట అంశాల నుంచి ఇది ఒక నిర్దిష్ట అంశం, ఇది ఒక నిర్దిష్ట అంశం, ఇది ఒక నిర్దిష్ట అంశం, వీటన్నిటిలో నుంచి సాధారణీకరణాన్ని రాబడుతూ ఉన్నాం. దానినే ఆగమనము అంటున్నాం. చెప్పినటువంటి విద్యావేత్త ఎవడైనంటే పౌలర్. వెరీ గుడ్. నిర్దిష్ట సత్యాల నుంచి, ఇంకొక విద్యావేత్త ఏం చెప్పాడు? నిర్దిష్ట సత్యాల నుంచి సాధారణ సత్యాలను రాబట్టడాన్నే ఆగమనము అంటారు. ఈ మాట చెప్పినటువంటి విద్యావేత్త జీవన్. మరి చెప్పినటువంటి విద్యావేత్తడమ్మా జీవన్ అనేటువంటి విద్యావేత్త ఏం చెప్పాడు? ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కాకూడదు, ఒక పదం తేడాతో ఇద్దరు చెప్పారమ్మా. వీడేమో ఏం చెప్పాడంటే నిర్దిష్ట అంశాల నుంచి సాధారణ అంశాలను రాబట్టడాన్నే ఆగమనము అంటున్నాం. నిర్దిష్ట అంశాల నుంచి సాధారణ అంశాలను రాబట్టడాన్నే ఆగమనము అంటున్నాం. ఎవరమ్మా ఈ మాట చెప్పింది? పౌలర్. నిర్దిష్ట సత్య
సత్యాల నుంచి సాధారణ సత్యాలను రాబట్టడాన్నే ఆగమనము అంటారు. చెప్పినటువంటి విద్యావేత్తడమ్మా జీవన్. మరి రేపొద్దున మీరు మర్చిపోతారు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరు నిర్దిష్ట అంశాలు సాధారణ చెప్పాడు, ఎవరు నిర్దిష్ట సత్యాలు సాధారణ సత్యాలు అని చెప్పారు. ఈ రెండింటి మధ్య మీరు కన్ఫ్యూజన్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటే రెండోది ఆటోమేటిక్గా గుర్తుండిపోతుందమ్మా, కన్ఫ్యూజ్ కాకుండా. ఓకేనా? నిర్దిష్ట అంశాల నుంచి సాధారణ అంశాలను రాబట్టడాన్ని ఆగమనము అని చెప్పింది పౌలర్. నిర్దిష్ట సత్యాల నుంచి సాధారణ సత్యాలను రాబట్టడాన్ని ఆగమనము అని చెప్పింది జీవన్. గుర్తుపెట్టుకోండి, జీవితంలో అందరూ ఎప్పుడూ సత్యాలే చెప్పరు. జీవితంలో అందరూ ఎప్పుడూ సత్యాలే చెప్పరు. కొన్ని సందర్భాల్లో అబద్ధాలు కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి సత్యాలు అనంగలోనే జీవన్ అనేటువంటి పేరు రావాలి. ఆటోమేటిక్గా రెండోది మిగిలిపోయినటువంటిది గుర్తుపెట్టుకోండి, సత్యాలు అనేటువంటి పదం లేకపోతే వాడు పౌలర్ అనేటువంటి విద్యావేత్త. ఓకేనా? కాబట్టి నిర్దిష్ట సత్యాల నుంచి సాధారణ సత్యాలను రాబట్టడాన్ని ఆగమనము అని చెప్పింది జీవన్. నిర్దిష్ట అంశాల నుంచి సాధారణ అంశాలను రాబట్టడాన్ని ఆగమనము అని చెప్పినటువంటి విద్యావేత్త పౌలర్ అనేటువంటి విద్యావేత్త. ఓకేనా? ఇది ఆగమన పద్ధతి గురించినటువంటి సమగ్ర సమాచారం. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆగమన పద్ధతిలో ఏమి రాబడతామమ్మా? సూత్రాలు రాబడతాం, నియమాలు రాబడతాం, సిద్ధాంతాలు రాబడతాం, సాధారణీకరణాలు, అనుమితులు రాబడతాం. మరి ఆగమన పద్ధతిలో ఏదైనా ఒక సూత్రాన్ని కానీ ఒక నియమాన్ని కానీ రూపొందిస్తే దానిని మరి సూత్రాన్ని కానీ సిద్ధాంతాన్ని కానీ రాబడితే ఆగమన పద్ధతిలో దానిని నిగమన పద్ధతిలో కానీ ప్రయోగ పద్ధతిలో కానీ నిరూపించవలసి అవసరం ఉంటుంది. ఆగమన పద్ధతిలో ఏదైనా ఒక సందర్భంలో ఒక సూత్రాన్ని రాబడితే ఆ వచ్చినటువంటి సూత్రాన్ని నిగమన పద్ధతిలో కానీ ప్రయోగ పద్ధతిలో కానీ నిరూపించవలసి ఉంటుంది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకున్నాం. ఆగమన పద్ధతిలో రాబట్టబడినటువంటి సూత్రాన్ని ఏ పద్ధతిలో రుజువు చేయవలసిన అవసరం ఉంటుంది. నిగమన పద్ధతిలో కానీ డిడక్టివ్ మెథడ్ అంటున్నాం, అట్లనే ప్రయోగ పద్ధతి ల్యాబొరేటరీ మెథడ్ అంటున్నాం. ఆ ప్రయోగ పద్ధతిలో కానీ నిగమన పద్ధతిలో కానీ నిరూపించవలసిన అవసరం ఉంటుంది. ఏ పద్ధతిలో రాబట్టినప్పుడు? ఆగమన పద్ధతిలో రాబట్టినప్పుడు. మరి సింపుల్గా చెప్తున్నాను, మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఏ సూత్రాన్నైనా సరే రాబట్టడానికి, ఏ సూత్రమైనా సరే రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి అంటున్నాం. అందుకని దాన్ని మరొక పేరుతో సూత్ర స్థాపన పద్ధతి అని కానీ సూత్రీకరణ పద్ధతి అని కానీ మరొక పేరుతో పిలుస్తున్నాం. రేపొద్దున మీకు బిట్ అడుగుతాడు, I is equal to PTR by 100 అనేటువంటి సూత్రాన్ని, I is equal to PTR by 100 అనేటువంటి సూత్రాన్ని రాబట్టాలనుకుంటే అనువైనటువంటి బోధనా పద్ధతి ఏమిటి? ఇక్కడ మీరు ఆ ప్రశ్నకు సమాధానం 2 రకాలుగా చెయ్యొచ్చు. ప్రశ్నను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. I is equal to PTR by 100 అనేటువంటి సూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? మరి ఫస్ట్ మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి? సూత్రాన్ని రాబడుతున్నాము అంటే అది ఖచ్చితంగా డెఫినెట్గా అది ఏ పద్ధతి అయిపోతుంది? అది సూత్రాలను రాబట్టడానికి ఉపయోగపడే పద్ధతి ఏమిటది? ఆగమన పద్ధతి. ఇంకా మరి ఏ పద్ధతి లేదు. ప్రయోగ పద్ధతి ఉంది, కానీ ప్రయోగ పద్ధతికి ఆగమన పద్ధతికి మధ్య తేడా ఏంది అనేది ప్రయోగ పద్ధతి చెప్పేటప్పుడు చెప్తానమ్మా. ఓకేనా? సూత్రాలను రాబట్టేటువంటి పద్ధతులు 2 ఉన్నాయి. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. సూత్రాలను రాబట్టడానికి ఉండేటువంటి పద్ధతులు 2. ఒకటి ఆగమన పద్ధతి, 2 ప్రయోగ పద్ధతి. కాబట్టి మీరు బ్లైండ్గా మరి ఆగమన పద్ధతికి ప్రయోగ పద్ధతికి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది ప్రయోగ పద్ధతి చెప్పేటప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తానమ్మా. అప్పటి వరకు ఆగమన పద్ధతి వరకే గుర్తుపెట్టుకోండి. I is equal to PTR by 100 అనేటువంటి సూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. అది సూత్రాన్ని రాబడుతున్నాం కాబట్టి. ఒకవేళ సూత్రాన్ని రాబట్టేటువంటి పద్ధతి ఆగమన పద్ధతి అనేది మీకు గుర్తు రాలేదనుకోండి, మీరు పరీక్ష రాస్తున్నప్పుడు మీకు సూత్రాన్ని రాబట్టే పద్ధతి ఆగమన పద్ధతి అనేది రాబట్టడం అనేది మర్చిపోయారనుకోండి, మరొకసారి ప్రశ్న చదవండి. I is equal to PTR by 100 అనే సూత్రాన్ని రాబట్టడం అంటే అర్థం ఏమిటి? ఆగమనం. రాబట్టడం అంటే ఎస్. మీకు బాహుబలి సినిమా చూసినట్లయితే దాంట్లో బల్లాల దేవుడు వెనకని చూస్తూ ఉంటే ముందర బాహుబలి
ఆగమనము అంటూ మాట్లాడుకుంటూ పోతూ ఉంటాడు. గమనించండి, సింహాసనం వైపు. గుర్తు వచ్చిందా? ఎస్. అంటే ప్రమాణ స్వీకారం చేయడం కోసం వెనక భల్లాల దేవుడు వస్తుంటే ముందల బాహుబలి ఆగమనము అని మాట్లాడుకుంటూ పోతుంటాడు. ఆగమనము అంటే వస్తున్నారని అర్థం, అంటే రాబట్టడం అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఆగమనము అంటే అర్థం ఏంటమ్మా? రాబట్టడం అని అర్థం. ఎస్, ఇది దాంట్లో ఉండేటువంటి ఆగమన పద్ధతికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. అయితే ఇండైరెక్ట్గా పెట్టి అడుగుతాడమ్మా, సూత్రీకరణ పద్ధతి అని దేన్ని అంటున్నాం? ఆగమన పద్ధతి. సూత్ర స్థాపన పద్ధతి అని దేన్ని అంటున్నాం? ఆగమన పద్ధతి. ఏ సూత్రాన్నైనా సరే రాబట్టడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి? 2 పద్ధతులు ఉన్నాయి, ఆగమన పద్ధతి, ప్రయోగ పద్ధతి. అందుకని ఏమంటామనంటే గణితం అంటేనే అన్నింటిలోనూ ఉండేటి సూత్రాలే. గణితం అంటేనే మ్యాక్సిమం సూత్రాలే ఉంటాయి. అందుకని ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. గణితాన్ని నేర్చుకోవడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. గణితాన్ని నేర్చుకోవడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటయ్యానంటే ఆగమన పద్ధతి. చాలా జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ అని బిట్టమ్మా, గుర్తుపెట్టుకోండి. గణితాన్ని నేర్చుకోవడానికి అత్యంత అనువైన బోధనా పద్ధతి లేదా సహజమైన బోధనా పద్ధతి. రేపొద్దున బిట్టు అడుగుతాడు, గణితాన్ని నేర్చుకోవడానికి అత్యంత సహజమైన బోధనా పద్ధతి ఏమిటి? అత్యంత సహజమైనది ఏమిటి? గణితం అంటేనే సహజంగా ప్రిన్సిపల్స్, సూత్రాలు ఉంటాయి. సూత్రాలు రాబెడితే ఆగమన పద్ధతి. కాబట్టి బిట్ ఎలాగడిగినా సరే గణితాన్ని నేర్చుకోవడానికి అత్యంత అనువైన బోధనా పద్ధతి అన్న, గణితాన్ని నేర్చుకోవడానికి అత్యంత సహజమైన బోధనా పద్ధతి అన్నా కూడా ఆన్సర్ ఏం పెడతారు అంటే ఆగమన పద్ధతి ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? క్లియర్. అయితే ఇండైరెక్ట్గా ఇంకొక స్టెప్ ముందుకేసి బిట్ అడిగాడు. వృత్త పరిధి సూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. ఎందుకంటే సూత్రాన్ని రాబడుతున్నాం కాబట్టి. అలానే సాధారణీకరణాలు రాబట్టినా, సిద్ధాంతాలు రాబట్టినా, నియమాలు రాబట్టినా, అనుమితులు రాబట్టినా కూడా ఆగమన పద్ధతి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని బోధించాలనుకుంటే ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి? ఆగమన పద్ధతి. ఎందుకంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని నేను బోధించాలనుకుంటే నేను క్లాస్ రూమ్లోకి రాంగలోనే నేను దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి పిల్లలు, ఈ త్రిభుజాన్ని పరిశీలించండి, ఈ 3 కోణాలని కొలవండి. ఎంత వచ్చిందిరా పిల్లలు? 180 డిగ్రీలు వచ్చింది. మరి ఈ త్రిభుజాన్ని పరిశీలించండి, దీంట్లోనూ 180 డిగ్రీలు ఉన్నాయి రా, చూడండి. మరి ఈ త్రిభుజాన్ని పరిశీలించండి, దీంట్లోనూ 180 డిగ్రీలు ఉన్నాయి సార్. అంటే పిల్లలు ఇప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సార్ నువ్వు ఆ త్రిభుజం గీడు, ఆ త్రిభుజం గీసి చూడు, ఈ త్రిభుజాన్ని పరిశీలించు, ఆ త్రిభుజాన్ని పరిశీలించి అవసరం లేదు సార్. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు, ఏ త్రిభుజమైనా సరే. అంటే నేను అనుకున్నటువంటి విషయాన్ని నేను నేరుగా చెప్పానా? లేదు, విద్యార్థుల నుంచే రాబట్టాను. మరి ఇలాంటి బోధనా పద్ధతి ఏమిటయ్యానంటే ఆగమన పద్ధతి. సాధారణీకరణాలు రాబట్టడానికి కూడా ఉపయోగపడే బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. అయితే ఇంకొంచెం డిఫికల్ట్గా ఇంకొక స్టెప్ ముందుకేసి ప్రశ్నను ఈ విధంగా అడిగాడు. విద్యార్థి సూత్రాన్ని మరిచిపోతే తిరిగి స్థాపించుకోగలిగే సామర్థ్యం. ప్రశ్న అర్థమవుతుందా? విద్యార్థి సూత్రాన్ని మరిచిపోతే తిరిగి స్థాపించుకోగలిగే సామర్థ్యము ఏ బోధనా పద్ధతిలో బోధించినప్పుడు కలుగుతుంది? ఆన్సర్ ఆగమన పద్ధతి. ప్రశ్నను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఏ విధానంలో బోధిస్తే ఒకవేళ విద్యార్థి సూత్రాన్ని మరిచిపోయినా కూడా తిరిగి స్థాపించుకోగలుగుతాడు అనంటే ఆగమన పద్ధతిలో. ఎందుకంటే ఆ సూత్రం ఎలా వచ్చిందో పిల్లవాడికి తెలుసు. ఒకవేళ ఇప్పుడు నేను దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది నేను ఎలా వచ్చిందో వాడికి నేర్పించానమ్మా. కొన్నాళ్ళ తర్వాత వాడు మర్చిపోయిండు. వాడు తిరిగి మళ్ళీ స్థాపించుకోగలుగుతాడా, స్థాపించుకోలేడా? ఎందుకంటే ఆ సూత్రం ఎలా వచ్చిందో అనేటువంటి దానికి వాడికి తెలుసు. సూత్రం ఎలా వచ్చిందో
దానికి ప్రాధాన్యత ఇస్తుంది ఆగమన పద్ధతి. ఎస్, సూత్రాన్ని మరిచిపోయినా కూడా తిరిగి స్థాపించుకోగలుగుతాడు. కాబట్టి సూత్రాలన్నింటినీ బట్టి పట్టవలసిన అవసరం లేదు ఏ బోధనా పద్ధతిలో బోధించినప్పుడు అనంటే ఆగమన పద్ధతిలో బోధించినప్పుడు సూత్రాలన్నింటినీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు స్థాపించుకోగలుగుతాడు సొంతంగా. ఒకవేళ సూత్రాలను మర్చిపోయినా కూడా తిరిగి స్థాపించుకోగలుగుతాడు. వాడికి ఆ సామర్థ్యం ఉంది, ఎందుకంటే నువ్వు ఆగమన పద్ధతిలో బోధించావు. కాబట్టి సూత్రాలన్నింటినీ బట్టి పట్టాల్సిన అవసరము లేదు, ఆగమన పద్ధతిలో బోధించావు కాబట్టి. ఇది ఆగమన పద్ధతికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. బోర్డు వైపే చూస్తూ ఉండండి, అందులో ఉండేటువంటి ప్రతి విషయాన్ని మళ్ళీ మీకు చెప్తూ ఉంటాను. ఫస్ట్, ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి విద్యావేత్త సర్ ఫ్రాన్సిస్ బేకన్ పాసిల్. దాన్ని ప్రచారం చేసినటువంటి విద్యావేత్త పెస్టాలజీ. ఆగమనము అంటే అర్థము రాబట్టడం. ఎవరి నుంచి రాబట్టాలయ్యానంటే విద్యార్థుల నుంచి. మరి ఆ రాబట్టడానికి విద్యార్థులకి నువ్వేం కల్పించాలయ్యానంటే ఉదాహరణలు కల్పించాలి. అందుకని ఉదాహరణల నుంచి సూత్రాన్ని రాబట్టడం జరుగుతుంది. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు, మూర్తాంశాల నుంచి అమూర్తాంశాలకు, ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరణాలను రాబట్టడం జరుగుతుంది ఆగమన పద్ధతిలో. మరి ఆగమన పద్ధతిని ఏం రాబట్టడానికి ఉపయోగించాలి? సూత్రాలను రాబట్టడానికి ఉపయోగించాలి, నియమాలను రాబట్టడానికి ఉపయోగించాలి, సిద్ధాంతాలను రాబట్టడానికి ఉపయోగించాలి, సాధారణీకరణాలను అనుమితులను రాబట్టడానికి ఉపయోగించాలి. రేపొద్దున బిడ్డ ఈ విధంగా అడిగాడమ్మా, ఎత్తుకు పోయే కొలది, భూమి నుంచి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది, లేకపోతే ఎత్తైన ప్రదేశాలన్నింటిలోనూ ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది అనే విషయాన్ని బోధించాలనుకుంటే ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి? అది ఒక సాధారణీకరణం అమ్మా. ఎత్తైన ప్రదేశాలన్నింటిలోనూ ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది, అది ఒక సాధారణీకరణం. ఆ సాధారణీకరణాన్ని బోధించడానికి ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి? ఆగమన పద్ధతిని ఉపయోగించాలి. ఎందుకంటే దాన్ని ఉదాహరణల ద్వారానే రాబట్టొచ్చు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా చూడండి పిల్లలు, తిరుమల అనేది మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఎత్తులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. అలానే డార్జిలింగ్ కూడా గమనించండి, మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఎత్తులో ఉండిద్ది కాబట్టి ఎక్కడ కూడా ఉష్ణోగ్రత చల్లగా ఉండిద్ది. అలానే సిమ్లాలో చూడండి, ఊటీ కొడైకెనాల్ చూడండి, అవి మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఎత్తులో ఉంటుంది. హైదరాబాదు ప్రాంతం కూడా మిగిలినటువంటి ప్రాంతాలతో పోల్చితే ఎత్తులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత చల్లగా ఉండిద్ది. దీన్ని బట్టి మీకేమర్థమైందిరా పిల్లలు? ఎత్తైన ప్రదేశాల్లో ఉష్ణోగ్రత చల్లగా ఉండిద్ది పంతులా అని చెప్పాడు. అంటే ఇక్కడ నువ్వు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని నేరుగా చెప్పకుండా ఉదాహరణలు కల్పించి విద్యార్థుల చేతే రాబడుతున్నావు కాబట్టి అది ఏ బోధనా పద్ధతి అవుతుంది అంటే ఆగమన పద్ధతి అవుతుంది. ఇలాంటి సాధారణీకరణాలను కానీ, సిద్ధాంతాలను కానీ, అనుమితులను కానీ, నియమాలను కానీ, సూత్రాలను కానీ రాబట్టడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతికి మరొక పేర్లుగా మనం ఏం పిలుస్తున్నాం? సూత్రస్థాపన పద్ధతి, సూత్రీకరణ పద్ధతి అంటున్నాం. మరి ఆగమన పద్ధతిని ఏ హేతువాదం ద్వారా పనిచేస్తుంది అనంటే హేతువాదం మీద ఆధారపడి పనిచేస్తుంది. మరి ఆగమన హేతువాదము అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయం ఒక సందర్భంలో నిజమయ్యి అలాంటి అనేక సందర్భాలలో నిజమవుతూ ఉన్నట్లయితే దానిని ఆగమన హేతువాదం అంటున్నాం. మరి గణితాన్ని నేర్చుకోవడానికి అత్యంత అనువైన, అత్యంత సహజమైన బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. మరి నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రాబట్టడాన్నే ఆగమనము అంటున్నాం. చెప్పినటువంటి విద్యావేత్త పౌలర్. నిర్దిష్ట సత్యాల నుంచి సాధారణ సత్యాలను రాబట్టడాన్నే ఆగమనము అంటున్నాం. చెప్పినటువంటి విద్యావేత్త ఎవడు? జీవన్. ఎస్, ఇది సూత్రాలను మర్చిపోతే తిరిగి స్థాపించుకోగలుగుతాడు. ఏ విధానంలో బోధన చేసినప్పుడు? ఆగమన పద్ధతిలో బోధన చేసినప్పుడు. మరి సూత్రాలను బట్టి పట్టవలసిన అవసరం ఉండదు. ఏ విధానంలో బోధన చేసినప్పుడు? ఆగమన పద్ధతిలో బోధన చేసినప్పుడు.
ఎందుకంటే వాడికి ఆ సూత్రం ఎలా వచ్చిందో ఆడికి తెలుసు కాబట్టి. ఎస్, ఇప్పుడు ఒకసారి గమనించండి. నేను ఎత్తైన ప్రదేశాలన్నింటిలోనూ ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది అనేది అనేక ఉదాహరణల ద్వారా పిల్లవాడికి నేర్పించేసేసాను. అయితే కొన్ని రోజుల తర్వాత పిల్లవాడు మర్చిపోయాడు అనుకుందాం. మళ్ళీ నేను ఒక ప్రశ్న అడిగాను, ఒరే ఎత్తైన ప్రదేశాల్లో ఉష్ణోగ్రత ఎలా ఉంటుందిరా అని అడిగాను. వాడు మర్చిపోయాడు అనుకుందాం. అయితే ఇప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు, ఎత్తైన ప్రదేశాలు, ఓహో తిరుమల ఎలా ఉండిద్ది, అక్కడ చల్లగా ఉండిద్ది. ఊటీ, అబ్బా ఎలా ఉండిద్దాడా, చల్లగా ఉండిద్ది. సిమ్లా ఎలా ఉండిద్ది, అక్కడ చల్లగా ఉండిద్ది. కాబట్టి ఉష్ణోగ్రత సార్ చల్లగా ఉండిద్ది సార్ అంటాడు. అంటే వాడు నేర్చుకున్నటువంటి విషయాన్ని మరిచిపోయినా కూడా తిరిగి రాబట్టుకోగలుగుతాడు. ఎలా రాబట్టుకోగలుగుతాడు అంటే, నేను ఆగమన పద్ధతిలో బోధన చేశాను కాబట్టి, అనేక ఉదాహరణలు చెప్పించిన తర్వాత పిల్లవాడి నుంచి రాబట్టాను కాబట్టి. ఎస్, ఇది ఆగమన పద్ధతికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. నెక్స్ట్ దీని తర్వాత మనము నిగమన పద్ధతి గురించి నేర్చుకుంటున్నాం. మరి నిగమన పద్ధతికి ఆగమన పద్ధతికి మధ్య ఉండేటువంటి తేడా ఏంటి అనేది కూడా మనం ఒక్కసారిగా నేర్చుకుందాం. చూడండి, ఇప్పటిదాకా మనము ఆగమన పద్ధతి గురించి నేర్చుకున్నాం. ఆగమన పద్ధతి గురించి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆగమన పద్ధతిలో బోధనా సూత్రాలు వేటి ద్వారా జరుగుతుంది. ఫస్ట్ ఉదాహరణల నుంచి సూత్రానికి బోధన జరుగుతుంది. ఉదాహరణలు అంటే ఫస్ట్ పిల్లవాడికి తెలిసినవా తెలియనివా, తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి బోధన జరుగుతుంది. తెలిసిన అంటే దాని అర్థము మూర్త అంశాల నుంచి అమూర్త అంశాలకు బోధన జరుగుతుంది. అమూర్త అంశము అంటే నెక్స్ట్ ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాలకు, సాధారణీకరణాలకు బోధన జరుగుతుంది. ఇది ఆగమన పద్ధతిలో ఉండేటువంటి బోధనా సూత్రాలు. మరి ఇప్పుడు మనం ఏ విధానం గురించి నేర్చుకుంటున్నామయ్యానంటే, నిగమన పద్ధతి గురించి, డిడక్టివ్ మెథడ్ గురించి బోధన చేస్తూ ఉన్నాం. మరి నిగమన పద్ధతిలో బోధన ఎలా జరుగుతుంది అని చెప్పుకునే ముందల ఈ నిగమన పద్ధతి, ఈ నిగమన విధానం అనేటువంటి తర్కాన్ని, ఆలోచనని మొట్టమొదటిసారిగా ఒక శాస్త్రంగా రూపొందించినటువంటి విద్యావేత్త ఎవడయ్యారంటే అరిస్టాటిల్ అనేటువంటి విద్యావేత్త. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది, బిగన్ చేసింది ఎవడమ్మా, బేకన్. దాన్ని ప్రచారం చేసింది ఎవడు, పెస్టాలజీ. నిగమన పద్ధతిని ఒక శాస్త్రంగా రూపొందించింది ఎవడమ్మా, అరిస్టాటిల్. దాన్ని ప్రచారం చేసింది ఎవడయ్యారంటే కొమెనియస్ అనేటువంటి విద్యావేత్త. కొమెనియస్ అనేటువంటి విద్యావేత్తల గురించి గతంలోనే మనం నేర్చుకున్నాం ఒక పాయింట్. ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు అని ఎవరినంటున్నాం, కొమెనియస్. వాడి పూర్తి పేరు జాన్ అమోగస్ కొమెనియస్ అనేటువంటి విద్యావేత్త. నిగమన పద్ధతిని ప్రచారం చేసినటువంటి విద్యావేత్త. మరి ఆగమన పద్ధతిని గురించి నేర్చుకున్న ఎమ్మటే మనం నిగమన పద్ధతిని గురించి నేర్చుకోబోతున్నాం. మరి ఆగమన పద్ధతికి నిగమన పద్ధతికి మధ్య విపర్యయం అది. నిగమన పద్ధతి అనేది ఆగమన పద్ధతికి విపర్యయం అంటే వ్యతిరేకం. వ్యతిరేకం అంటే ఎలా జరుగుతుంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. తరగతి గదిలోకి ఉపాధ్యాయుడు రాంగలోనే తాను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దానిని నేరుగా విద్యార్థులకు చెప్పకుండా ఉదాహరణలను కల్పించి, ఉదాహరణల ద్వారా తాను అనుకున్నటువంటి విషయాన్ని రాబట్టడం జరిగింది. దేనిలో, ఆగమన పద్ధతిలో. మరి ఆగమన పద్ధతికి విపర్యయం ఇది నిగమన పద్ధతి. మరి ఎలా బోధన జరుగుతుంది, క్లాస్ రూమ్లోకి రాంగలోనే తాను అనుకున్నటువంటి విషయాన్ని నేరుగా విద్యార్థులకు చెప్పేస్తాడు. చెప్పేసిన తరువాత దాని నుంచి ఉదాహరణలకి పోతాడు. ఎలాగంటే, ఇంతకుముందు ఆగమన పద్ధతిలో ఒరే ఈ చదరాలను పరిశీలించావా, ఈ చదరాలను పరిశీలించావా, పొడవుకి వెడల్పుకి ఏమైనా సంబంధం ఉందా అని నేను ఇలాంటి ఉదాహరణలు కల్పించిన తర్వాత పొడవు ఇంటూ వెడల్పు అనేటువంటి సూత్రాన్ని రాబట్టాను. కానీ అదే నిగమన పద్ధతిలో ఏం జరుగుతుందయ్యానంటే, రే క్లాస్ రూమ్లోకి రాంగలోనే, రే పిల్లలు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రము పొడవు ఇంటూ వెడల్పురా, పొడవు ఇంటూ వెడల్పు. ఇప్పుడు నేను కొన్ని కొలతలు ఇస్తాను, దాన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నాకు చూపించండి అని అడుగుతున్నాను. అంటే తరగతి గదిలోకి రాంగలోనే తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో నేరుగా విద్యార్థులకు చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత విద్యార్థులను ఉదాహరణల వైపు తీసుకుపోతాడు. అంటే క్లాస్ రూమ్లోకి రాంగలోనే నిగమన పద్ధతిలో ఏం చెప్పేస్తున్నాడు, సూత్రం చెప్పేస్తున్నాడు. సూత్రం నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నాడు, ఉదాహరణలకు తీసుకుపోతున్నాడు. సూత్రము అంటే డైరెక్ట్గా పిల్లవాడికి ముందు తెలిసిందా తెలియనిదా,
తెలియనటువంటి విషయం. తెలియనటువంటి విషయం నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నాడు? తెలిసిన విషయాలకు తీసుకుపోతున్నాడు. తెలియనిది అంటే దాని అర్థము అమూర్త అంశాల నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నాడు? మూర్త అంశాలకు తీసుకుపోతున్నాడు. ముందు సాధారణీకరణాలు చెప్పేస్తున్నాడు, దాని నుంచి ఒక్కొక్క ప్రత్యేక అంశానికి తీసుకుపోతున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, దీనికి వానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. ఆగమన పద్ధతిలో ఉదాహరణ నుంచి సూత్రానికి పోతే, నిగమన పద్ధతి ముందు సూత్రం చెప్పేసిన తర్వాత ఉదాహరణలకు పోతున్నాడు. ఇక్కడ తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు పోతే, నిగమన పద్ధతిలో తెలియనటువంటి విషయాల నుంచి తెలిసిన విషయాలకు పోతున్నాడు. ఇక్కడ మూర్తాంశాల నుంచి అమూర్తాంశాలకు పోతే, అమూర్తాంశాల నుంచి మూర్తాంశాలకు పోతున్నాడు. ఇక్కడ ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరణాలకు పోతే, ఇక్కడ సాధారణీకరణాల నుంచి ప్రత్యేక అంశాలకు పోతున్నాడు. అంటే క్వైట్ ఆపోజిట్. నిగమన పద్ధతి అనేది ఆగమన పద్ధతికి విపర్యయమైన పద్ధతి, క్వైట్ ఆపోజిట్ పద్ధతి. మరి నిగమన పద్ధతిలో ఎలా జరుగుతుంది? రెండింటికి మధ్య తేడాలు చెప్తాను, గమనించండి అమ్మ. ఒరే చూడండి రా పిల్లలు, ఈ ఆమ్లాన్ని చూడండి నీలి లిట్మస్ ఎరుపుగా మార్చింది. ఈ ఆమ్లాన్ని చూడండి నీలి లిట్మస్ ఎరుపుగా మార్చింది. ఈ ఆమ్లాన్ని చూడండి నీలి లిట్మస్ ఎరుపుగా మార్చింది. నువ్వు ఆగు పంతులా, ఆమ్లాలన్నీ నీలి లిట్మస్ ఎరుపుగా మారుస్తాయి. ఇదే పద్ధతి ఆగమన పద్ధతి. ఎందుకంటే నేను ఉదాహరణలు కల్పిస్తూ ఉన్నాను, నేను అనుకున్నటువంటి విషయాన్ని విద్యార్థుల నుంచే రాబట్టాను. కానీ ఆగమన పద్ధతిలో ఎలా జరుగుతుందయ్యానంటే, క్లాస్ రూమ్లోకి రాంగలోనే పిల్లలు ఆమ్లాలన్నీ నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తాయిరా. కాబట్టి HCl అనేది కూడా ఒక యాసిడ్ రా, ఆమ్లం రా. కాబట్టి నీలి లిట్మస్ను ఎలా మారుస్తుంది? అది ఎరుపుగా మారుస్తుంది సార్. వెరీ గుడ్. మరి H2SO4 నీలి లిట్మస్ను ఎలా మారుస్తుంది? ఎరుపుగా మారుస్తుంది సార్. అంటే తాను అనుకున్నటువంటి విషయాన్ని నేరుగా విద్యార్థులకు చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత దాని నుంచి ఉదాహరణలకి పోతాడు. ఇప్పుడు చూడండి పిల్లలు, ఈ త్రిభుజాన్ని పరిశీలించండి, ఈ త్రిభుజాన్ని పరిశీలించండి, ఈ త్రిభుజాన్ని పరిశీలించండి, ఈ త్రిభుజాన్ని పరిశీలించండి. ఇప్పుడు అన్నిటిని పరిశీలించిన తర్వాత త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత డిగ్రీలు రా? 180 డిగ్రీలు సార్. ఇది ఏ బోధనా పద్ధతి? ఆగమన పద్ధతి. అలా కాకుండా రే పిల్లలు, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు రా. యాంగిల్ ఏ 60, యాంగిల్ బి 60, యాంగిల్స్ ఎంత అంటే ముందు సాధారణీకరణం చెప్పేశాడు. పిల్లలు, ఎత్తైన ప్రదేశాల్లో ఉష్ణోగ్రత చల్లగా ఉండిద్దిరా. తిరుమల కూడా ఈ మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎత్తులో ఉంటుంది, కాబట్టి అక్కడ ఉష్ణోగ్రత ఎలా ఉండిద్ది? చల్లగా ఉండిద్ది సార్ అన్నాడు. అంటే ముందు తాను అనుకున్నటువంటి విషయాన్ని చెప్పేసి దాని నుంచి ఉదాహరణలకు పోతున్నాడు. పిల్లలు, పక్షులన్నిటికీ ఎగరగలిగే సామర్థ్యం ఉంది, పక్షులన్నిటికీ ఎగరగలిగే సామర్థ్యం ఉంది. కాబట్టి పిచ్చుక కూడా ఎగరగలదు అని చెప్తున్నాడు. అదే పద్ధతి అయ్యారంటే నిగమన పద్ధతి అంటున్నాం. మరి దీంట్లో మరి నిగమన పద్ధతికి సంబంధించి ఇంకొంచెం డెప్త్గా పోతే, అంటే ఇక్కడ రాబట్టబట్టినటువంటి సూత్రాలను ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఉపయోగిస్తున్నాము. ఇక్కడ తేడా గుర్తుపెట్టుకోండి. సూత్రాలను రాబట్టే పద్ధతి ఆగమన పద్ధతి, సూత్రాన్ని ఉపయోగించే పద్ధతి నిగమన పద్ధతి. గుర్తుపెట్టుకోవాలి, సూత్రాన్ని రాబట్టే పద్ధతి ఆగమన పద్ధతి, ఆ వచ్చినటువంటి సూత్రాన్ని ఉపయోగించే పద్ధతి నిగమన పద్ధతి. అందుకనే నిగమన పద్ధతిని మరొక పేరుతో సూత్ర నిరూపణ పద్ధతి, దీనే మరొక పేరుతో సూత్ర పరీక్ష పద్ధతి, దాన్నే మరొక పేరుతో సూత్ర ప్రయోగ పద్ధతి. ఈ రెండింటి మధ్య తేడాలు గమనించాలి. సూత్రీకరణ పద్ధతి, సూత్ర స్థాపన పద్ధతి అని దేని పిలుస్తామయ్యానంటే ఆగమన పద్ధతిని పిలిస్తే, మరి ఆ సూత్రాన్ని నిరూపించే పద్ధతి, ఆ సూత్రాన్ని ప్రయోగించే పద్ధతి, ఆ సూత్రాన్ని పరీక్షించే పద్ధతి, దాన్నే మరొక పేరుతో సరిచూసే పద్ధతి అని కూడా పిలుస్తున్నాం. సరిచూసే పద్ధతి. నిగమన పద్ధతిలో సరిచూస్తూ ఉన్నాం. అంటే తాను అనుకున్నటువంటి విషయాన్ని చెప్పేసి ఉదాహరణలకు పోతూ ఉంటాడు. అందుకని సరిచూసే పద్ధతి అని దేన్ని పిలుస్తామయ్యానంటే నిగమన పద్ధతిని పిలుస్తున్నాం. ది మోస్ట్ ఇంపార్టెంట్, గత డిఎస్సీలలో అనేక సందర్భాల్లో వచ్చినటువంటి బిట్టు. నిగమన పద్ధతిని మరొక పేరుతో ఏం పేరుతో పిలుస్తామయ్యానంటే యూక్లిడ్ శోధనా పద్ధతి అని పేరుతో పిలుస్తున్నాం. యూక్లిడ్ శోధనా పద్ధతి అని ఏ బోధనా పద్ధతిని పిలుస్తున్నాం? నిగమన పద్ధతిని పిలుస్తూ ఉన్నాం.
జాగ్రత్తగా గమనించాలి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సూత్రీకరణ పద్ధతి ఆగమన పద్ధతి, సూత్ర పరీక్ష పద్ధతి నిగమన పద్ధతి, సరిచూసే పద్ధతి నిగమన పద్ధతి, సూత్ర స్థాపన పద్ధతి ఆగమన పద్ధతి, సూత్ర ప్రయోగ పద్ధతి నిగమన పద్ధతి. ది మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి, యూక్లిడ్ శోధనా పద్ధతి అని దేని పిలుస్తున్నాం? నిగమన పద్ధతిని పిలుస్తున్నాం. ఎందుకంటే యూక్లిడ్ని మనం ఫాదర్ ఆఫ్ జియామెట్రీ అంటున్నాం. జియామెట్రీలో ఉండేటువంటి అనేక పదాలు అన్ని అనిర్వచిత పదాలు. తలం, బిందువు, ఇవన్నీ కూడా అనిర్వచిత పదాలు. వాటన్నిటిని ఉన్నది ఉన్నట్టు చెప్పాలంతే. తలం అని చెప్పాలంటే నువ్వు ఏ ఉదాహరణ ద్వారా నువ్వు పిల్లవాడి చేత నువ్వు తలం అని చెప్పిస్తావు? లేదు. అక్కడ తలం అనే పదాన్ని తలం అనే పిల్లవాడికి చెప్పే. బిందువు అంతే. నువ్వు డైరెక్ట్గా అక్కడ ఉండేటువంటి విషయాలు నేరుగా విద్యార్థికి చెప్పేయాల్సిందే. ఉదాహరణ ద్వారా నువ్వు రాబట్టలేవు అక్కడ ఆ పదాలన్నింటినీ కూడా. అందుకని మనం అందుకని దాన్ని ఏమంటామంటే నిగమన పద్ధతి అంటున్నాం. అందుకనే యూక్లిడ్ శోధనా పద్ధతి అని ఏ బోధనా పద్ధతిని పిలుస్తామయ్యానంటే నిగమన పద్ధతిని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? మరి ఇంకొక మాట, ఈ రెండింటి మధ్య కంపేర్ చేస్తే దీంట్లో సూత్రం ఎలా వచ్చిందో పిల్లవాడికి తెలుసు, దీంట్లో సూత్రం ఎలా వచ్చిందో పిల్లవాడికి తెలియదు. నేరుగా చెప్పేస్తాడు అంతే ఉపాధ్యాయుడు. అది ఎలా వచ్చిందా అనే దానికి ఇక్కడ ప్రాధాన్యత ఉండదు. కాబట్టి సూత్రం ఎలా వచ్చిందో అనే దానికి ఇక్కడ ప్రాధాన్యత లేదు. కాబట్టి పిల్లవాడు మర్చిపోతే తిరిగి స్థాపించుకో లేడు. ఏ పద్ధతిలో బోధించినప్పుడు? నిగమన పద్ధతిలో బోధించినప్పుడు. సూత్రాలన్నింటినీ బట్టి పట్టవలసిన అవసరం లేదు. ఏ పద్ధతిలో? ఆగమన పద్ధతిలో. ఎందుకంటే వాడికి అది ఎలా వచ్చిందో తెలుసు కాబట్టి బట్టి పట్టాల్సిన అవసరం లేదు. కానీ సూత్రాలన్నింటినీ బట్టి పట్టవలసిన అవసరం దేనిలో ఉంటుంది? నిగమన పద్ధతిలో ఉంటుంది. ఎందుకంటే సూత్రం ఎలా వచ్చిందో ఇక్కడ చెప్పం, డైరెక్ట్ సూత్రం చెప్తాం, ఉదాహరణలు జోలికి పోతాం. కాబట్టి సూత్రాలన్నీ బట్టి పట్టవలసిన అవసరం ఏ బోధనా పద్ధతిలో ఉంటుందా అని అంటే నిగమన పద్ధతిలో ఉంటుంది. ఓకేనా? ఇది దాని మధ్య ఉండేటువంటి అంశాలమ్మా. కొన్ని నేను అప్లికేషన్ బిట్స్ ప్రాక్టీస్ చేపిస్తాను, అదే పద్ధతి అనేది చెప్పేసేస్తాను. ముందు ఉదాహరణలు వస్తున్నాయి అని అంటే ఆగమన పద్ధతి. అలా కాకుండా ముందు సూత్రం కానీ సాధారణీకరణం కానీ వచ్చి దాని నుంచి ఉదాహరణలకు పోతున్నాము అంటే అది నిగమన పద్ధతి. ఓకేనా? గమనించండి. అనేక ప్రాంతాలను పరిశీలింపజేసిన పిమ్మట, అనేక సముద్ర తీర ప్రాంతాలను పరిశీలింపచేసిన పిమ్మట సముద్ర తీర ప్రాంతాలలో జనసాంద్రత అధికంగా ఉంటుంది అని బోధించడం అనేది ఏ బోధనా పద్ధతిని సూచిస్తుంది? ఆగమన పద్ధతి. ప్రశ్న మళ్ళీ ఒకసారి గమనించండి. అనేక సముద్ర తీర ప్రాంతాలను పరిశీలింపజేసిన పిమ్మట అంటే ఉదాహరణలు ఇచ్చిన తర్వాత సముద్ర తీర ప్రాంతాలలో జనసాంద్రత అధికంగా ఉంటుంది అని బోధించడం అనేది ఆగమన పద్ధతి. అలా కాకుండా అదే ప్రశ్నను మళ్ళీ చూడండి. సముద్ర తీర ప్రాంతాలలో జనసాంద్రత అధికంగా ఉంటుంది కాబట్టి నెల్లూరులో కూడా జనసాంద్రత అధికంగా ఉంటుంది అని బోధించడం అనేది నిగమన పద్ధతి. ఎందుకంటే ముందు సాధారణీకరణ చెప్పేశాడు, దాని నుంచి ఉదాహరణలకు పోతూ ఉన్నాడు. అనేక ఆమ్లాలను పరిశీలింపచేసిన పిమ్మట ఆమ్లాలన్నీ నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తాయి అని బోధించడం ఆగమన పద్ధతి. పిల్లలు, ఆమ్లాలన్నీ నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తాయి కాబట్టి CH3 నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తుంది అని బోధించడం నిగమన పద్ధతి. అనేక త్రిభుజాలను పరిశీలింపచేసిన పిమ్మట త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని బోధించడం ఆగమన పద్ధతి. గమనించండి, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. యాంగిల్ ఏ 70, యాంగిల్ బి 50, యాంగిల్ సి ఎంత? ఇది ఏ బోధనా పద్ధతిని సూచిస్తుంది? నిగమన పద్ధతి. ఎందుకంటే ముందు సూత్రం చెప్పేశాడు, సాధారణీకరణ చెప్పేశాడు, దాని నుంచి ఉదాహరణలకు పోతూ ఉన్నాడు. అనేక పక్షులను పరిశీలింపచేసిన పిమ్మట పక్షులన్నింటికీ ఎగరగలిగే సామర్థ్యం ఉంది అని బోధించడం ఆగమన పద్ధతి. దాన్ని మార్చండి, విపర్యయం అంటే తిరగదిప్పండి. పక్షులన్నిటికీ ఎగరగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి కాకి కూడా ఎగరగలదు అని బోధించడం నిగమన పద్ధతి. ఓకేనా? కాబట్టి ఆగమన పద్ధతికి విపర్యయమైన బోధనా పద్ధతి ఏమిటి? నిగమన పద్ధతి. ఒక్కసారి గమనించండి. సూత్రాలను మర్చిపోతే తిరిగి స్థాపించుకోగలుగుతాడు ఆగమన పద్ధతి.
సూత్రాలు మర్చిపోతే తిరిగి స్థాపించుకోలేడు, నిగమన పద్ధతి. సూత్రాలన్నిటినీ బట్టి పట్టవలసిన అవసరం లేదు, ఆగమన పద్ధతి. సూత్రాలన్నింటినీ బట్టి పట్టవలసిన అవసరం ఉంది, నిగమన పద్ధతి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. సూత్రాలన్నింటినీ రాబట్టడానికి ఏ బోధనా పద్ధతి అనువైనది? ఆగమన పద్ధతి. గణితాన్ని నేర్చుకోవడానికి అత్యంత సహజమైన బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతిలో ఏదైనా ఒక సూత్రాన్ని రాబడితే దాన్ని ఏ ఏ పద్ధతులలో నిరూపించాలి? నిగమన పద్ధతిలో కానీ ప్రయోగ పద్ధతిలో కానీ నిరూపించాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, గమనించండి. I = PTR/100 అనేటువంటి సూత్రం నుంచి I = PTR/100 అనేటువంటి సూత్రం నుంచి P = 100I/TR అనే ఉపసూత్రం అని కానీ సహాయక సూత్రం కానీ అని అంటారమ్మా, అనే ఉపసూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? అనువైన బోధనా పద్ధతి ఏమిటి? ఇది ప్రశ్న. మీరు మిగతా బోధనా పద్ధతుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రెండింటి గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి. ఈ రెండిట్లో ఏది? అంతేగా, చాలా సింపుల్, లాజికల్గా ఆలోచిస్తే. ఒక్కసారి గమనించండి, మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా. ప్రశ్న ఏమని ఇచ్చాడంటే I = PTR/100 అనే సూత్రం నుంచి P = 100I/TR అనే ఉపసూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి అని అడిగాడు. మనకేం నేర్చుకున్నాం మనం? సూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఆగమన పద్ధతి. అందులోను ప్రశ్నలో ఏమిచ్చాడమ్మా? రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి అన్నాడు. ఖచ్చితంగా ఇంకా అది ఏ బోధనా పద్ధతి అయిపోయింది? ఆగమన పద్ధతి. కానీ రాంగ్ ఆన్సర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, I = PTR/100 అనేటువంటి సూత్రం నుంచి P = 100I/TR అనే ఉపసూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి అన్నాడు. ఆన్సర్ ఏమవుతుందంటే నిగమన పద్ధతి. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి కాంట్రావర్షనల్ బిట్టమ్మా. చాలా మంది మీరు పొరపాటు పడుతూ ఉంటారు. సూత్రాన్ని రాబడుతున్నాం కదా, అది ఆగమన పద్ధతి, ఇంక్లూడింగ్ అందులోనూ కూడా ఇక్కడ రాబట్టడం అనే పదం ఇచ్చాడు కదా, అది ఖచ్చితంగా ఆగమన పద్ధతి అయిపోతుంది అనుకుంటుంటారు. కానీ ఆగమన పద్ధతి అనేది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమవుతుందంటే నిగమన పద్ధతి. ఎందుకు పంతులా? జాగ్రత్తగా గమనించండి, ఒక లాజిక్ చెప్తాను. I = PTR/100 అనేటువంటి సూత్రాన్ని రాబట్టడానికి, జాగ్రత్తగా గమనించండి, I = PTR/100 అనే సూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. జాగ్రత్తగా గమనించాలి. I = PTR/100 అనే సూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి, నో డౌట్. కానీ ఆ I = PTR/100 అనేటువంటి సూత్రం నుంచి ఉపసూత్రాలు రాబట్టాలంటే, సహాయక సూత్రాలు రాబట్టాలంటే అది ఏ బోధనా పద్ధతి అవుతుంది? నిగమన పద్ధతి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉపసూత్రాన్ని రాబట్టాలి అంటే అసలు మెయిన్ సూత్రం ఎలా వచ్చిందో అక్కడి నుంచి రాబట్టుకుంటూ రావు. నువ్వు ఇక్కడ ఉపసూత్రాన్ని నువ్వు రాబట్టాలి అంటే అసలు మెయిన్ సూత్రం ఎలా వచ్చిందో అనే ఫస్ట్ నుంచి చేస్తావా? చెయ్యవు. ఈ సూత్రం ఉపయోగించి సహాయక సూత్రాలు రాయడం జరుగుతుంది. మనం ఈ ఉపసూత్రాన్ని రాబట్టాలనుకుంటున్నావు. ఈ ఉపసూత్రాన్ని రాబట్టాలి అని అనుకుంటే అసలు మెయిన్ సూత్రం ఎలా వచ్చిందో అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చి దీన్ని రాబట్టి దీని నుంచి రాబడతావా, లేకుంటే మెయిన్ సూత్రాన్ని ఉపయోగించి ఉపసూత్రాలు రాస్తావా? ఎస్, ఈ ఇచ్చినటువంటి సూత్రాన్ని ఉపయోగించి సహాయక సూత్రాలు రాయడం జరుగుతుంది. అంతేగాని అసలు మెయిన్ సూత్రం ఎలా వచ్చిందో అనే దగ్గర నుంచి రాబట్టుకుంటూ రావాల్సిన అవసరము లేదు. సహాయక సూత్రాలు రాసేటప్పుడు మెయిన్ సూత్రాన్ని ఉపయోగించి సహాయక సూత్రాలు రాయడం జరుగుతుంది. సూత్రాన్ని ఉపయోగించి రాయడం జరుగుతున్నాం అంటే సూత్రాన్ని ఉపయోగించే పద్ధతి ఏమిటి? నిగమన పద్ధతి.
అందుకని దాన్ని సూత్ర ప్రయోగ పద్ధతి అని పేరుతో కూడా పిలుస్తూ ఉన్నాం. కాబట్టి చాలా డేంజరస్ బిట్గా గుర్తుపెట్టుకోండి. సహాయక సూత్రాలు కానీ ఉపసూత్రాలను కానీ రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? నిగమన పద్ధతి. రేపొద్దున బిట్ అడుగుతాడు, వృత్త వ్యాసం d ఈజ్ ఈక్వల్ టు 2r, వృత్త వ్యాసం d ఈజ్ ఈక్వల్ టు 2r అనే సూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. వృత్త పరిధి 2πr అనే సూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. సూత్రాలు అది మెయిన్ సూత్రాలు అయ్యి. అలా కాకుండా జాగ్రత్తగా గమనించండి. వృత్త వ్యాసం d ఈజ్ ఈక్వల్ టు 2r నుంచి r ఈజ్ ఈక్వల్ టు d/2 అనే ఉపసూత్రాన్ని రాబట్టాలంటే ఏ బోధనా పద్ధతి ఉపయోగించాలి? నిగమన పద్ధతిని ఉపయోగించాలి. ఎందుకంటే ఇక్కడ ఉపసూత్రాలను రాబడుతున్నా. ఉపసూత్రాలను రాబట్టాలంటే మెయిన్ సూత్రాన్ని ఉపయోగించి రాయడం జరుగుతుంది. సూత్రాలను ఉపయోగించి రాస్తున్నాము అంటే ఏ బోధనా పద్ధతి అయిపోతుంది? నిగమన పద్ధతి అవుతుంది. వెరీ గుడ్. ఒక్కసారి గమనించండి. ఇంకొక బిట్ చెప్తున్నా. సూత్రాలను ఏ బోధనా పద్ధతిలో రాబట్టడం జరుగుతుంది? ఆగమన పద్ధతి. మరి సహాయక సూత్రాలను ఏ బోధనా పద్ధతిలో రాబట్టడం జరుగుతుంది? నిగమన పద్ధతి. సూత్రం ఎలా వచ్చిందో ప్రాధాన్యత ఉండదు, ఆ నిగమన పద్ధతి. సూత్రం ఉపయోగించి ఉపసూత్రాలను రాబట్టే పద్ధతి ఏమిటి? నిగమన పద్ధతి. ఇప్పుడు చెప్పండి, ఆగమన పద్ధతి వేగవంతమైనదా? నిగమన పద్ధతి వేగవంతమైనదా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉదాహరణ చెప్తూ ఉన్నానమ్మా. పిల్లలు ఇది అర్థమైందారా? ఈ అన్ని సూత్రాల నుంచి నువ్వేమనుకుంటున్నావు చెప్పురా అని నేను ఒక చిన్న కాన్సెప్ట్ని చెప్పడానికి అనేక ఉదాహరణలు చెప్పి అర్థమైందారా అని అడుగుతున్నా. అంటే ఎక్కువ సమయం వృధా అవుతుంది. కానీ నిగమన పద్ధతిలో చూడండి, క్లాస్ రూమ్లోకి రాంగలోనే తాను ఏదైతే అనుకున్నాడో దాన్ని నేరుగా చెప్పేస్తాడు. ఇక్కడ సమయం ఆదా అవుతుంది. కాబట్టి వేగవంతమైన బోధనా పద్ధతి ఏమిటి? నిగమన పద్ధతి. ఆగమన పద్ధతి వేగవంతమైనదా? నిగమన పద్ధతి వేగవంతమైనదా? నిగమన పద్ధతి వేగవంతమైనది. ఇంకొక బిట్ అడుగుతున్నాను చూడండి. పాఠ్యాంశాలన్నీ అయిపోయినాయి, సిలబస్ అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ నెల 2 నెలల్లో మన సిలబస్ని మళ్ళీ రీకాల్ చేయడం జరుగుతుంది. అవునా కాదా? సిలబస్ని మళ్ళీ పునర్విమర్శ చేస్తామా చెయ్యమా? చేస్తాం. పాఠ్యాంశాలను పునర్విమర్శ చేసేటప్పుడు ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి? ఆగమన పద్ధతినా నిగమన పద్ధతినా? నువ్వు అకాడమిక్ ఇయర్ మొత్తం ఫ్రమ్ జూన్ టు మార్చో లేకపోతే జూన్ టు ఫిబ్రవరి అప్పుడు దాకా మనకి సిలబస్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేటువంటి మార్చి ఏప్రిల్ నెలలో మళ్ళీ చెప్పినటువంటి పాఠ్యాంశాలు మొత్తాన్ని మళ్ళీ ఒక్కసారి పునర్విమర్శ చేయడం జరుగుతుంది. మరి ఆ 2 నెలల్లో నువ్వు ఏ బోధనా పద్ధతిని ఉపయోగిస్తావు? ఆగమన పద్ధతినా నిగమన పద్ధతినా? ఆ 2 నెలల్లో కూడా మళ్ళీ అడుగుతావమ్మా, అర్థమైందారా అని మళ్ళీ ఉదాహరణలు ఇచ్చి అడుగుతావా? అడగాల్సిన అవసరం లేదు. నిగమన పద్ధతిలో సూత్రం చెప్పు, ప్రశ్నలు సాధింపచేయి. సూత్రం చెప్పు, సమస్యలను సాల్వ్ చేయి. నిగమన పద్ధతే. అప్పుడు కూడా అడుగుతావమ్మా, రే పిల్లలు ఈ త్రిభుజాన్ని పరిశీలించు, ఆ త్రిభుజాన్ని పరిశీలించు, దాన్ని బట్టి నీకేం అర్థమైందిరా అని అడుగుతావమ్మా. చివర్లా అడగవు. కాబట్టి నువ్వు పాఠ్యాంశాలను పునర్విమర్శ చేయడానికి అయినా ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి అని అంటే నిగమన పద్ధతిని. వేగవంతమైన బోధనా పద్ధతి ఏమిటంటే నిగమన పద్ధతి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఇస్తున్నాను, అది ఏ బోధనా పద్ధతిలో బోధించవచ్చు చెప్పండి. 9x² - 25y² ను కారణాంకాల లబ్ధంగా రాయండి. 9x² - 25y² ను కారణాంకాల లబ్ధంగా రాయండి, లేకపోతే సాధించండి అనే సమస్యను బోధించడానికి ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి? అర్థమవుతుందా? 9x² - 25y² ను సాధించండి. ఈ సమస్యను సాధించడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు అనుకున్నారు ఏదో ఒక సమాధానం, మరి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అనుకున్నటువంటిది సరైందో కాదో మీరే ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. దీనిలో సూత్రాన్ని నెంబర్ 1 దీంట్లో సూత్రాన్ని రాబట్టడానికి అవకాశం ఉందా? దీనిలో 9x² - 25y² ను సాధించండి అనేటువంటి ప్రశ్నలో సమస్యను సాధించడంలో
సూత్రాన్ని రాబట్టడానికి అవకాశం ఉందా? లేదు. మరి దేనికి అవకాశం ఉంది? ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసేటప్పుడు 3x హోల్ స్క్వేర్ మైనస్ 5y హోల్ స్క్వేర్ అంటే అది ఏ రూపంలో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. అంటే దాన్ని ఇప్పుడు మనం ఎలా రాస్తాం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో రాస్తాం. అంటే ఆ సమస్యలో సూత్రాన్ని రాబట్టడానికి ప్రాధాన్యత ఉందా, సూత్రాన్ని ఉపయోగించడానికి ప్రాధాన్యత ఉందా? ఎస్, సూత్రాన్ని ఉపయోగించడానికి ప్రాధాన్యత ఉంది. కాబట్టి సూత్రాన్ని ఉపయోగించడానికి ప్రాధాన్యత ఉంటే అది ఏ బోధనా పద్ధతి అయిపోతుంది? నిగమన పద్ధతి అయిపోతుంది. అర్థమవుతుందమ్మా? ఎస్, వెరీ గుడ్. ఇది ఆగమన పద్ధతి గురించి, నిగమన పద్ధతి గురించి. నిగమన పద్ధతిని ఫస్ట్ దాని అసలు ఆలోచన విధానాన్ని తీసుకొచ్చినటువంటి విద్యావేత్త ఎవడమ్మా? అరిస్టాటిల్. దాన్ని ప్రచారం చేసింది ఎవడు? కొమెనియస్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోండి, యూక్లిడ్ శోధనా పద్ధతి అని దేన్ని పిలుస్తున్నాం? నిగమన పద్ధతిని పిలుస్తున్నాం. సరిచూసే పద్ధతి అని దేన్ని అంటున్నాం? నిగమన పద్ధతి. సూత్రీకరణ పద్ధతి ఆగమన పద్ధతి. సూత్ర స్థాపన పద్ధతి ఆగమన పద్ధతి. సూత్ర పరీక్ష పద్ధతి సూత్ర పరీక్ష నిగమన పద్ధతి. ఇది దాంట్లో ఉండేటువంటి అంశాలు. అయితే ఇప్పుడు మనకు వచ్చేటువంటి సందేహం ఏంటంటే, సార్ పంతుల, ఇది వేగవంతమైంది కాదు, నిగమన పద్ధతి వేగవంతమైనది. ఇది పాఠ్యాంశాలను పునర్విమర్శ చేయడానికి ఉపయోగపడదు, ఇది పాఠ్యాంశాలను పునర్విమర్శ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ గణితాన్ని నేర్చుకోవడానికి ఇది అత్యంత సహజమైన బోధనా పద్ధతి. మరి ఈ రెండు పద్ధతుల గురించి చెప్పినావు కదా, మరి నేను ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి? జాగ్రత్తగా గమనించండి. ఒక చిన్న అంశం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇంటూ వెడల్పు అనేటువంటి సూత్రాన్ని, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రాన్ని రాబట్టానమ్మా. రాబడితే సూత్రాన్ని రాబట్టినంత మాత్రాన ఆ సూత్రానికి సంబంధించిన సమగ్ర సమాచారం విద్యార్థికి వచ్చినట్ట? రాదు. మరి సూత్రాన్ని రాబట్టిన తర్వాత మరి ఆ రాబట్టినటువంటి సూత్రాన్ని ఉపయోగించి సమస్యలు సాధించాలి కదమ్మా. సమస్యలు సాధించాలి, అవునా కాదా? ఇక్కడేమో సూత్రాన్ని రాబడుతున్నాం, జాగ్రత్తగా గమనించాలి. ఇది ఒక్కసారి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇది ఏదైనా ఒక విషయానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. ఇక్కడి నుంచి ఇంతవరకు పూర్తిగా నేర్చుకుంటే ఇది ఒక విషయానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్, నేనేం చేశాను అంటే పొడవు ఇంటూ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్య సూత్రాన్ని గురించి పూర్తి కాన్సెప్ట్ ఇది. అయితే సూత్రం ఎలా వచ్చిందో రాబట్టినంత మాత్రాన అది పూర్తి కాన్సెప్ట్ అయిపోతుందా? కాదు. మరి సూత్రాన్ని నేనేం చేశాను అంటే ఇంతవరకు రాబట్టాను, సూత్రాన్ని రాబట్టినంత మాత్రాన అది విషయాన్ని నేను పూర్తిగా నేర్చుకున్నట్ట? కాదు. మరి రాబట్టినటువంటి సూత్రాలను ఉపయోగించి సమస్యలను ఏం చేయాలి? సమస్యలు సాధించాలి. అప్పుడే కదా మనకు పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది. అంటే సూత్రాన్ని రాబట్టాలి, మరి రిమైనింగ్ సగభాగం ఏం చేయాలి? ఆ సూత్రాన్ని ఉపయోగించి సమస్యలు సాధించాలి. అప్పుడే అది పరిపూర్ణమవుతుంది నాకు. మీరు ఒక్క విషయం అబ్జర్వ్ చేయండి, సూత్రాన్ని రాబట్టి ఇంతవరకు అయితేనేమో అదే పద్ధతి అవుతుంది? ఆగమన పద్ధతి అవుతుంది. మరి సూత్రం ఉపయోగించి సమస్యలను సాధిస్తున్నాం ఈ సగభాగంలో, అదే పద్ధతి అవుతుంది? అది నిగమన పద్ధతి అవుతుంది, అవునా కాదా? చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. నిగమన పద్ధతిలో సమస్యలను సాధించడం ఉంది కానీ సూత్రాన్ని రాబట్టడం లేదు. మరి ఆగమన పద్ధతిలో సూత్రాన్ని రాబట్టడం ఉంది కానీ సమస్యలను సాధించడం లేదు. ఇప్పుడు చెప్పండి, ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి? నిగమన పద్ధతిలో బోధన చేస్తేనేమో సూత్రం ఎలా వచ్చిందో తెలియదు పిల్లోడికి. పోనీ ఆగమన పద్ధతిలో బోధన చేస్తేనేమో సూత్రం ఎలా వచ్చిందో తెలుస్తుంది, కానీ సమస్యలను సాధించడం అక్కడ అవకాశం లేదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అయ్యానంటే ఆగమన నిగమన పద్ధతులను కలిపి బోధన చెయ్యాలి. సూత్రాన్ని రాబట్టేంత వరకు ఆగమన పద్ధతిని ఉపయోగించాలి, ఆ సూత్రం వచ్చిన తర్వాత సమస్యలను సాధించడం కోసం నిగమన పద్ధతిని ఉపయోగించాలి.
ఆ రెండు పద్ధతులను కలిపి బోధన చేసినప్పుడే విద్యార్థికి పరిపూర్ణమైన జ్ఞానం అందుతుంది. ఇప్పుడు చెప్పండి, విద్యార్థి ఏదైనా ఒక విషయం విద్యార్థికి పరిపూర్ణమైన జ్ఞానం అందాలంటే ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి? ఆగమన నిగమన పద్ధతులను కలిపి బోధన చేసినప్పుడు ఆ రెండు పద్ధతుల్లో ఉండేటువంటి లోపాలు సవరించబడి, లోపాలు ఏమున్నాయి? నిగమన పద్ధతిలోనేమో సూత్రం ఎలా వచ్చిందో లేదు, ఆగమన పద్ధతిలోనేమో సమస్యలను సాధించడానికి ప్రాధాన్యత లేదు. ఆ రెండు లోపాలు సవరించబడి విద్యార్థికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అందుతుంది. ఏ బోధనా పద్ధతులను కలిపి బోధన చేసినప్పుడు? ఆగమన నిగమన పద్ధతులను కలిపి బోధన చేసినప్పుడు. ఎస్, మరి లాస్ట్ బిట్గా ఒక మాట చెప్తున్నాను. ఆగమన నిగమన పద్ధతులను సమన్వయపరిచినటువంటి విద్యావేత్త, అంటే ఆ రెండింటిని కలిపినటువంటి విద్యావేత్త, ఆగమన నిగమన పద్ధతులను సమన్వయపరిచినటువంటి విద్యావేత్త చార్లెస్ డార్విన్ అనేటువంటి విద్యావేత్త ఏం చేశాడనంటే ఈ ఆగమన నిగమన పద్ధతులను సమన్వయపరిచాడు. ఎస్, ఇది కొత్త బిట్టమ్మ, కొత్త టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆగమన నిగమన పద్ధతులను సమన్వయపరిచినటువంటి విద్యావేత్తడమ్మా చార్లెస్ డార్విన్ అనేటువంటి విద్యావేత్త. ఓకేనా? అయితే లాస్ట్ ఫైనల్గా ఒక మాట చెప్తున్నా. విద్యార్థులలో వేగము ఖచ్చితత్వము పెంపొందించాలంటే ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి? చెప్పండి. ఉండేది ఆగమన నిగమన రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి, మీ ఇష్టం. కానీ ఆలోచించి చెప్పండి. విద్యార్థులలో వేగము ఖచ్చితత్వాన్ని పెంపొందించాలంటే ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూత్రం ఎలా, ఆగమన పద్ధతి ఏం చేస్తుంది? సూత్రం ఎలా వచ్చిందో అనేది తెలుపుతుంది. మరి సూత్రం ఎలా వచ్చిందో తెలుసుకుంటే పిల్లవాడిలో వేగం ఖచ్చితత్వం వస్తుందా? మరి ఆ సూత్రాన్ని ఉపయోగించి సమస్యలు సాధించినప్పుడు వేగం ఖచ్చితత్వం వస్తుందా? చిన్న లాజిక్ అంతే. సూత్రం ఎలా వచ్చిందో నేర్చుకుంటే విద్యార్థుల స్పీడ్ అండ్ యాక్యురసీ వస్తుందా? ఆ సూత్రం ఉపయోగించి సమస్యలు సాధించినప్పుడు స్పీడ్ అండ్ యాక్యురసీ వస్తుందా అని అంటే సూత్రం ఉపయోగించి సమస్యలు సాధించినప్పుడు స్పీడ్ అండ్ యాక్యురసీ వస్తుంది. కాబట్టి అది ఏ పద్ధతి అవుతుంది? నిగమన పద్ధతి అవుతుంది. కాబట్టి విద్యార్థులలో వేగము ఖచ్చితత్వాన్ని పెంపొందించాలంటే ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి? నిగమన పద్ధతిని ఉపయోగించాలి. ఇది ఆగమన నిగమన పద్ధతులకు సంబంధించినటువంటి సమగ్ర పరిపూర్ణమైనటువంటి సమాచారం. ఓకేనా? ఎస్, ఇది నిగమన పద్ధతికి సంబంధించినటువంటి అంశాలైతే. ఆగమన నిగమన పద్ధతికి సంబంధించిన సమాచారం అయితే నిగమన పద్ధతిలో కొత్త టెక్స్ట్ బుక్లో సోపానాలు పెట్టడం జరిగింది. ఈ సోపానాలు కూడా మీరు ఒక్క విషయం జాగ్రత్తగా నేర్చుకోవాలి. నిగమన పద్ధతిలో ఉండేటువంటి సోపానాలు ఏంటి అనంటే, నిగమన పద్ధతిలో క్లాస్ రూమ్లోకి రాగానే ఏం చెప్పేస్తాం? పిల్లవాడికి ఉదాహరణ చెప్తామా? నేను ఏదైతే అనుకున్నానో దాన్ని చెప్పేస్తానా? ఎస్, నేను ఏదైతే అనుకున్నానో దాన్ని చెప్పేసిస్తాను. అంటే ఒక్కసారి గమనించండి. క్లాస్ రూమ్లోకి రాగానే విద్యార్థులకి పరిచయం చేస్తాం. ఫస్ట్ నెంబర్ 1 పరిచయం. తర్వాత దత్తాంశం, నేను ఏదైతే అనుకున్నానో దాన్ని చెప్పేస్తున్నాను, దత్తాంశం చెప్పేస్తున్నాను. తర్వాత సూత్రం చెప్పేస్తున్నాను. సూత్రం నుంచి ఎక్కడికి పోతున్నాం? ఉదాహరణ. సూత్రం నుంచి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఉపయోగిస్తూ ఉన్నాం. అనుప్రయుక్తం ఉపయోగించడం. అనుప్రయుక్తం అంటే వినియోగించడం. అనుప్రయుక్తం చేస్తున్నాం. చేసిన తర్వాత ఏం చేస్తున్నాం? సరిచూడడం జరుగుతుంది. సరిచూడటం. ఇవి నిగమన పద్ధతిలో ఉండేటువంటి సోపానాలు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నెంబర్ 1, ఫస్ట్ ఏం చేస్తున్నావు? నిగమన పద్ధతిలో రాంగలోనే పిల్లవాడిని పరిచయం చేస్తున్నా, దత్తాంశం చెప్తున్నా, అంటే పిల్లవాడికి సూత్రం చెప్పేస్తున్నా. సూత్రం నుంచి పిల్లవాడు ఏం చేసుకుంటున్నాడు? అనుప్రయుక్తం చేసుకుంటున్నాడు, దాన్ని సరి చూసుకుంటూ ఉన్నాడు. ఆగమన పద్ధతిలో ఉండేటువంటి నిగమన పద్ధతిలో ఉండేటువంటి సోపానాలు 5 సోపానాలు. ఫస్ట్ నెంబర్ 1 పరిచయం, దత్తాంశం, సూత్రం, అనుప్రయుక్తం, సరిచూడడం. ఈ సోపానాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆగమన నిగమన పద్ధతులకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. ఆగమన నిగమన పద్ధతులను సమన్వయపరిచినటువంటి విద్యావేత్త చార్లెస్ డార్విన్. మరి ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి అనంటే ఆగమన నిగమన పద్ధతులను కలిపి బోధన చేయాలి, పరిపూర్ణంగా విద్యార్థికి అవగాహన కావాలంటే. మరి
ఇది ఆగమన నిగమన పద్ధతికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. మరి ఇలానే మరొక వీడియోలో ఇలాంటి జంట బోధనా పద్ధతులు, విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులు ఉన్నాయి. మరి విశ్లేషణ సంశ్లేషణ పద్ధతుల గురించి తదుపరి వీడియోలో మనము నేర్చుకుంటున్నాం. ఓకేనా?